మంచిర్యాల జిల్లా భీమవరం మండల కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న 6 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఒక బైకు, ఒక సెల్ ఫోన్, అలాగే 1565 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంచిర్యాల డీసీపీ భాస్కర్ జైపూర్ ఎస్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు తెలిపారు. నిందితులు మహారాష్ట్రలోని చంద్రపూర్ నుండి గంజాయిని విక్రయిస్తున్నారని, గంజాయి సేవిస్తున్న వారు 20 నుంచి 25 ఏళ్ల యువతేనని ఉన్నట్లు పేర్కొన్నారు. వారి యొక్క సిబ్బంది భీమవరం గ్రామ శివార్లో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో దుర్గం సందీపు, దుర్గం సంజయ్ వీళ్ళు దుర్గం సందీపు కాశీపేట గ్రామము, దుర్గం సంజయ్ అంక్షాపూర్ గ్రామము. వీళ్ళు బైక్పై రావడం జరిగింది. అక్కడనే వనపర్తి కరుణాసాగర్ అండ్ రావుల ఆదర్శ్ అనే ఇద్దరికి ఈ గాంజాయి అమ్ముతూ ఉంటే వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ దుర్గం సందీపు, దుర్గం సంజయ్ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు రామ్టెక్కి స్వస్తిక్ కుమారు, జునేరి శ్రీనివాస్ వీళ్ళు కూడా గంజాయి వినియోగదారులు. వీళ్ళ దగ్గర కూడా గంజాయి తీసుకోవడం జరిగింది. ఈ ప్రాపర్ పంచనామా అనంతరము ఈ 6 ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ దుర్గం సందీపు, దుర్గం సంజయ్ అనే వాళ్ళు ప్రధాన నేరస్తులు. వీళ్లకు గతంలో కూడా ఈ గంజాయి రవాణా చేయడము, అమ్మడంలో కూడా నేర చరిత్ర ఉంది. వీళ్ళు ఈజీ మనీ, వీళ్ళు గంజాయికి అలవాటు పడి ఈజీగా మనీ వస్తుందనే ఉద్దేశంతో మహారాష్ట్రలోని చంద్రపూర్, బలార్షా